మనకు ఒక సర్వ సైన్యాధ్యక్షుడు కావాలి కదా, మన 7 అక్షోహిణుల సైన్యాన్ని ఒక్క తాటిపై నడిపించేటువంటి ఒక వ్యక్తి కావాలి. మరి అతను ఎవరు? ఎందుకంటే అతను ముందుండాలి, వ్యూహానికి ప్రతి వ్యూహం పడాలి, శత్రువు ఆలోచనలకు ముందే, అంటే శత్రువు ఆలోచనలు పసిగట్టి ముందే అటాక్ చేసే విధంగా ఉండాలి కదా. అలాంటి వ్యక్తి ఎవరున్నారు? మరి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరిని నియమిద్దామో నువ్వే చెప్పు అంటాడు. అనగానే మళ్ళీ కృష్ణుడు పాండవుల వైపు చూస్తాడు, ఏంటి మీరేం చెప్తారు అన్నట్టుగా. అప్పుడు సహదేవుడు అంటాడు, విరాటుని మనం నియమిద్దాము, మహాయోధుడు, మహాబలవంతుడు, పైగా తన కొడుకులు మనవళ్ళు అందరూ కూడా మన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి విరాటుడు గనక సర్వసైన్యాధీశుడిగా ఉంటే అన్ని తెలిసిన వాడు, పైగా అందరినీ కలుపుకోయే మనస్తత్వం ఉన్నవాడు కాబట్టి విరాటుడైతే బాగుంటది అంటాడు. వెంటనే నకులుడు అంటాడు, కాదు కాదు, ద్రుపదుడైతే ఎలా ఉంటది? ద్రుపదుడికి భీష్ముడి మీద, ద్రోణుడి మీద విపరీతమైన కోపం ఉంది, పైగా అన్ని విద్యలు తెలిసినవాడు, ఇప్పటి వరకు అతను యుద్ధం చేశాడంటే పరాక్రమం తెలుసు కదా, అంటే డబుల్ పర్సనాలిటీస్ అనేవి అప్పుడే చూపించినటువంటి వ్యక్తి కాబట్టి ఎలా ఉంటది ద్రుపదుడు అయితే అని చెప్పేసి నకులుడు అంటాడు. వెంటనే భీముడి వైపు చూస్తే భీముడు ఆలోచిస్తూ ఉంటాడు ఎవరైతే బాగుంటదని. ఇంకా అర్జునుడు అందుకుంటాడు, దుష్టభీముడు అయితే ఎలా ఉంటది? యువకుడు, పైగా అన్ని విద్యలు తెలిసినవాడు, తెలుసు కదా దుష్టభీముడు పుట్టుకి అగ్నిగుండంలోంచి రథము, గుర్రాలు, డాలు, కత్తి, అస్త్రశస్త్రాలతో పుట్టినటువంటి వ్యక్తి, పైగా ద్రోణుడు చావుకై పుట్టినటువంటి వాడు, ద్రోణుడు చావు అతని చేతిలోనే ఉంది కాబట్టి దుష్టభీముడు అయితే ఎలా ఉంటది అని అర్జునుడు అంటాడు. ఇవన్నీ అన్న తర్వాత ధర్మరాజు ఒకసారి, మీరు చెప్పిన 3 పేర్లు బాగున్నాయి, ముగ్గురు కూడా మహావీరులే, ఈ ముగ్గురులో ఎవరిని ఎంచుకున్నా బాగానే ఉంటదని చెప్పేసి కృష్ణుడి వైపు తిరుగుతాడు. కృష్ణుడి వైపు తిరిగి కృష్ణుని అడుగుతాడు, కృష్ణ మరి ఎవరైతే బాగుంటది? ఇప్పుడు 3 పేర్లు చెప్పారు, ముగ్గురు కూడా మహాయోధులే, నువ్వు ఎవరినంటే బాగుంటది అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, దుష్టజుమ్నుడు కన్నా మించిన వాడు లేడు, యువకుడు, పైగా అన్ని విద్యలు తెలిసిన వాడు, దీనితో పాటు దేవ, గంధర్వ, కంచర, దివ్యభూతాది వ్యూహాలన్నీ తెలిసిన వాడు, ప్రతి వ్యూహానికి ప్రతి వ్యూహం రచించగలిగిన వాడు, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ద్రౌపదికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎంత ఉందో దుష్టజుమ్నుడి మీద కూడా అంతే ఉంది, కాబట్టి దుష్టజుమ్నుడైతే దీనికి సరైన వాడు అంటాడు. అందరూ కూడా మళ్ళీ ఆలోచించుకుంటాడు, అవునవును దుష్టజుమ్నుడైతే సరైన వాడు, ఎలాగో అందరినీ కలుపుకోపోగలుగుతాడు, ఇటు ద్రుపదునైనా సరే, అటు విరాటునైనా సరే, మిగిలిన 7 అక్షోహిణుల సైన్యం నడిపించేటువంటి సత్తా అతనికి ఉంది, కాబట్టి సర్వ సైన్యాధ్యక్షుడిగా మనము ద్రౌపది అన్న అయినటువంటి దుష్టజుమ్నుడిని నియమిద్దాం, ఎందుకంటే చెల్లికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత అతని మీదనే ఉంది, ఆ హక్కు అతనికి కూడా కల్పించాలి అని చెప్పేసి. సో